హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాల్టి వ్లాగ్లో వీడియో వచ్చేసి నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా చేసుకున్న పనులండి ఇవన్నీ. ఇప్పుడైతే పొద్దున్నే ఇలా ఎర్లీ మార్నింగే లేచి టీ పెట్టుకుని తాగేసి ఆ తర్వాత దోశకైతే ప్రిపేర్ చేశాను. దోశలైతే దోశలైతే వేస్తున్నాను. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఇలా ఆనియన్ దోశ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దోశలు అంటే అందరికీ ఇష్టమే కదండి. మా ఇంట్లో మేమందరం అయితే దోశ ఫ్యాన్సే అందరం. దోశ పిండి అయితే నైట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే దోశలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడైతే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పల్లీ చట్నీ కూడా వేసేసాను. పల్లీ చట్నీ వేసుకొని దోశ అయితే ఆనియన్ దోశ తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంకా ఒక స్టవ్ మీద అన్నం అయితే పెట్టేశాను. మళ్ళీ వేరే ప్యాన్ పెట్టుకొని వేరే స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసాను. అదైతే కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి. వంకాయ కూర అయితే చేస్తున్నాను ఇవాళ. వంకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. వంకాయ ఫ్రై కోసం పసుపు ఉప్పు అయితే వేసుకున్నాను. అదేమో కాసేపు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే ఒక టాపిక్ అయితే మాట్లాడతాను. మన చిన్నప్పటి రోజులు చాలా గుర్తుకొస్తున్నాయి కదండి అందరికీ. మన అమ్మమ్మ కాలం నాటి రోజులైతే చాలా బాగుంటాయి. ఆ రోజులు మనం ఏ ఫుడ్ తిన్నా అప్పుడు చాలా రుచిగా హెల్త్ బాగా ఉండేది అప్పుడైతే. ఇప్పుడైతే ఏ కూరగాయలు తిన్నా అన్నీ మందులతో పండించినవి. ఇప్పుడైతే ఏది తిన్నా నోటికి రుచి అయితే తక్కువే. అప్పటి కాలంతో పోల్చుకుంటే ఇప్పుడు చేసిన ఏదైనా మందులతోనే అండి. అన్నీ మన హెల్త్కి అయితే కొంచెం తక్కువే ఈ కూరగాయలు. అప్పటి రోజుల్లో అయితే హాయిగా ఇలా రోట్లో దంచి పచ్చడైనా సరే, ఇలా వెల్లుల్లిపాయ కారం చేసిన పచ్చడి చేసిన రోట్లో చేసి పిండి ప్రిపేర్ చేసిన దోశ పిండి అయినా గారెల పిండి అయినా ఏదైనా రోట్లో అలా పిండి నూరి మన అమ్మమ్మలు అయితే అలా చేసేవారు అప్పట్లో. అవే చాలా రుచిగా ఉండేవి. ఇప్పుడైతే మిక్సీ వచ్చి ఇలా అన్ని పనులు మిక్సీలో వేసుకొని చేసిన అంత టేస్ట్ అయితే అనిపించట్లేదండి ఇప్పుడైతే. అప్పటి రోజులే నయం. చాలా బాగా టేస్ట్గా ఉండేవి. మన హెల్త్ కూడా అప్పుడే బాగుండేది. ఏది తిన్నా ఏ ప్రాబ్లమ్స్ వచ్చేవి కావు. ఇప్పుడు ఎంత బాగా మంచిగా చేసుకొని తిన్నా హెల్త్ ఇష్యూస్ అందరికీ వస్తున్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఏదో ఒకటి. మన అమ్మమ్మలు అయితే అప్పటి ఫుడ్ తినే చాలా బలంగా ఉండేవారు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మా ఊర్లో వర్షం అయితే స్టార్ట్ అయింది. చూడండి, ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షం అయితే. సన్నగా చినుకులు అయితే కురుస్తుంది వాన. ఈ వానతో మనకు బట్టలు అయితే ఆరవండి. చాలా 2 రోజులు 3 రోజులు పడుతుంది బట్టలు ఆరడానికి. ఎటు చూసినా మబ్బు పట్టేసింది. ఇప్పుడు మా వానాకాలమే కదండి, వర్షాలు అయితే పడతాయి తప్పవు. ఇంకా ఇలా మేము ఇంట్లోనే బట్టలు అయితే ఆరేసుకోవాలి. ఇప్పుడైతే నా పని మొత్తం అయిపోయిందండి. వర్క్ ఫినిష్ చేసేసాను మొత్తం. ఇలా గిన్నెలు కడిగేసి సర్దుకున్నాను మొత్తం. అయితే మా కిచెన్ అయితే ఒకసారి చూడండి. గ్యాస్ స్టవ్ కూడా బాగా నీట్గా తుడిచి పెట్టుకున్నాను. ఇంకా కొంచెం గిన్నెలు అయితే ఉన్నాయి, ఆ తర్వాత చేస్తాను. అది
వర్క్. మా కబోర్డ్లు చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇలా అయితే సర్దేసి ఉంచుకున్నాను. ఇప్పుడు టైం అయితే 11:30 అలా అయిందండి. పని మొత్తం అయ్యేసరికి ఈ టైం అయితే అయ్యిద్ది రోజు. ఇప్పుడు వర్క్ మొత్తం పని మొత్తం ఫినిష్ చేసేసాను కదండి. ఆ తర్వాత కొంచెం రిలాక్స్గా చల్లగా కడుపుకి హాయిగా తాగాలనిపించింది. అందుకోసం యాపిల్ మిల్క్ షేక్ అయితే తయారు చేశాను. ఏం లేదండి, కొంచెం యాపిల్ ముక్కలు సన్న ముక్కలు కట్ చేసుకొని ఆ తర్వాత పాలు వేసుకోవాలి. పాలు 2 స్పూన్స్ చక్కెర వేసి ఇలా అయితే వేసేసాను మిక్సీలో. మెత్తగా జ్యూస్ అయితే అయిపోయింది. ఆ తర్వాత కొంచెం బూస్ట్ అయితే వేసుకున్నాను, చాలా టేస్ట్గా ఉండిద్దని. బూస్ట్ అయితే వేసి దాంట్లో యాపిల్ జ్యూస్ అయితే వేసేసాను. ఇప్పుడైతే ఈ చల్లని యాపిల్ మిల్క్ షేక్ అయితే తాగితే ఎంత హాయిగా ఉండిద్ది ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.